తిరుమల శ్రీవారి దర్శనాలకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతోంది. కోవిడ్ కారణంగా ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. ఆన్లైన్లో విడుదల చేసిన టికెట్లు 10 నిమిషాల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. ఇక వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు లేఖపై వెళ్దామన్న వారి లేఖలు 2 నెలల వరకు దొరికే అవకాశం లేదు. ఇక దర్శనాల విషయంలో టికెట్ల కోటాను పెంచాలని సామాన్య భక్తుల నుంచి టీటీడీకి ఒత్తిడి పెరుగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. శ్రీవారి దర్శన టికెట్ల కోసం లక్షలాది మంది భక్తులు పోటీ పడే పరిస్థితి నెలకొంది. సాధారణంగా 70,000 నుంచి లక్షలాది మంది వరకు భక్తులు దర్శన భాగ్యం పొందేవారు. ప్రస్తుతం రోజుకి 30,000 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి ఎక్కడలేని డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు మనకేంటంటే దర్శన టికెట్ల కోసం ఆల్మోస్ట్ మేము హాఫ్ అన్ అవర్ ట్రై చేసాము. హాఫ్ అన్ అవర్ కానీ మాకు టికెట్ అయితే దొరకట్లేదు. సో ఇప్పుడు వీళ్ళేంటంటే రేపు నెక్స్ట్ అక్టోబర్ 1వ తారీఖు నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకుని అంటే 2 డోసులు అయిపోయిన తర్వాత టికెట్లు ఇంకా కొంచెం పెంచితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆన్లైన్ టికెట్లు 300 రూపాయల టికెట్లు ఒక 8,000 ప్లస్ ఫ్రీ దర్శనం 1వ తారీఖు నుంచి ఒక 8,000 ఇస్తున్నారు. దాంతోపాటు ఇంకా పెంచితే ఏంటంటే శ్రీవారి భక్తులకు అందరికీ కొంచెం దేవుడి దర్శనం అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాము. సర్వ దర్శనం ద్వారా 8,000 మంది భక్తులను, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 8,000 మందిని, వర్చువల్ ఆర్జిత సేవ టికెట్ల ద్వారా 5,500 మంది భక్తులను, టూరిజం శాఖ ద్వారా 3,000 మంది భక్తులను, శ్రీవాణి ట్రస్ట్ సిఫార్సు లేఖల టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. చాలా మందికి మొక్కులు ఉంటాయి కదండి, వాళ్ళందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి దొరుకుతున్నాయి, కొంతమందికి దొరకట్లేదు. ఈ టికెట్స్ అనేది కొంచెం పెంచితే అందరికీ కొంచెం మంచిగా అవుతుంది కదా. మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ దర్శనం చేసుకుంటారు. టికెట్స్ కోసం వెయిట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి టీటీడీ వాళ్ళు కొంచెం దర్శనం టికెట్స్ పెంచడము, స్లాట్స్ అవి ఎక్కువ పెట్టడం బాగుంటుంది. సర్వదర్శనానికి సంబంధించి టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో టికెట్లు జారీ చేశారు. కేవలం 39 నిమిషాలలో 2,79,000 టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. రిలయన్స్ సహకారంతో క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా వర్చువల్ క్యూ లేని పద్ధతిని పాటిస్తూ టికెట్లను విడుదల చేయగా నిమిషాల వ్యవధిలోనే సర్వదర్శనం టోకెన్లు పొందారు. 300 రూపాయల టికెట్లను ఆన్లైన్ విడుదల చేయగా 2 గంటల్లోనే 2,39,000 మంది భక్తులు కొనుగోలు చేశారు. టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఏంటంటే కొంచెం ఈ ఉచిత దర్శనం అంటే అందరూ విఐపి దొరకదు, అందరికీ ఆన్లైన్ బుకింగ్ అని దొరకదు. కొంచెం ఏంటంటే దర్శనం అనేది కొంచెం అందరికీ అందుబాటులో ఉంటే అందరూ కూడా మొక్కుబడులు తీరుతాయి కదా అని కోరుకుంటున్నాం. స్వామివారి దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలు జారీ చేసే ప్రజాప్రతినిధుల వద్ద మరో 3 నెలల కాల పరిమితులలో ఖాళీ లేవు. వర్చువల్ సేవ టికెట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం పొందే పరిస్థితి లేకపోవడంతో ఏ విధంగా చూసినా శ్రీవారి దర్శన భాగ్యం లభించడం కష్టాంతరంగా మారింది. అయితే అదనంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సర్వదర్శన టికెట్లు కోటాను పెంచాలని భక్తుల వద్ద